కడపలో మహానాడు తుది దశకు చేరుకుంది. 3 రోజుల పసుపు పండుగలో ఇవాళ చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించి జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. భారీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కడప మహానాడు ప్రాంగణానికి తెలుగు తమ్ముళ్లు చేరుకుంటున్నారు. ఇక చివరి రోజు మహానాడుకు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, హలో హలో యా శ్రీనివాస్ చెప్పండి. హలో శ్రీనివాస్, ఈరోజు టీడీపీ మహానాడు కడపలో జరుగుతుంది. 3వ రోజు, చివరి రోజు కాబట్టి బహిరంగ సభ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు బహిరంగ జరుగుతుంది. ఇప్పుడు ఈ బహిరంగ సభకు సంబంధించి భారీ స్థాయిలో అంటే సుమారు 5 లక్షల మంది తరలించేందుకు టీడీపీ నేతలు సిద్ధం చేశారు. బహిరంగ సభకు సంబంధించి రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఒంగోలు, నెల్లూరు మొత్తం 5 జిల్లాల నుంచి 50 నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలకు అప్పచెప్పడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో తరలించాలి. అలాగే 2 రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు. నిన్న మొన్న ప్రతినిధుల సమావేశం జరిగింది 2 రోజులు. సో ముందే ప్రతినిధులుగా 20,000 పైన కాకుండా ముందే చాలా 2 రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించి రాయలసీమతో పాటు ఈ 5 జిల్లాలతో పాటు 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో వస్తున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ఆయా టీడీపీ నేతలకు చెప్పడం జరిగింది. భారీగా ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా తరలించాలని చెప్పి ఆయా టీడీపీ స్థానిక నేతలకు చెప్పడం జరిగింది. ఈ మేరకు వాహనాలు కూడా అంటే బస్సులు కావచ్చు, ఇతర జీబులు కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కూడా అన్నిటికీ వచ్చేందుకు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నానికి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. భారీ స్థాయిలో ఇప్పుడు మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు కడపలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే 5 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చెప్పాలని చెప్పి దీని మేరకే దాదాపుగా 5 లక్షల మంది సుమారు గ్యాదర్ చేసేందుకు భారీ స్థాయిలో ఆయా టీడీపీ నేతలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయా నియోజకవర్గాల నుంచి తరలించాలని చెప్పి. సో ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ మీకు వీళ్ళారని చూపిస్తున్నాడు. స్టేజ్ అంతా కూడా దాని తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. గత 15 రోజులుగా పనులు జరుగుతున్నాయి, అతి వేగంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు బహిరంగ సభ స్టేజ్ పైన మనం ఉన్నాము, చూడొచ్చు. బహిరంగ సభ మొత్తం వేదిక అంతా కూడా చూడొచ్చు. స్టేజ్ కాడించి మొత్తం బహిరంగ సభ దాదాపు సుమారు 5 లక్షల మంది ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు మొత్తం ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ వీడియో మీకు చూపిస్తున్నారు, చూడొచ్చు ఒకసారి. సరే అట్లాగా ఇక పోలీసు బలగాలు కూడా మన దగ్గర ఇప్పుడు లెఫ్ట్లో పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. దీని దగ్గర భారీ స్థాయిలో 2 రాష్ట్రాల నుంచి కూడా ఏపీ మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా పోలీసులు నిన్న మొన్న కూడా విధులు నిర్వహించారు. ఈరోజు కూడా బహిరంగ సభ నేపథ్యంలో మొత్తం పోలీసులు స్టేజ్ దగ్గర అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పోలీసులు కూడా చూడొచ్చు. ఇక జనసంఖ్య మాత్రము ఈరోజు ముఖ్యంగా జగన్ ఇలాకా కాబట్టి
కడప జిల్లాలో తప్పకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేయాలి, తప్పకుండా విజయవంతం చేయాలనే నేపథ్యంలో అనుకున్నట్లుగానే టీడీపీ నేతలు అనుకున్నట్లుగానే 5 లక్షల మంది గ్యాదర్ చేసి తప్పకుండా చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నిన్న అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా కడప జిల్లాకు రాయలసీమకు సంబంధించి అభివృద్ధి విషయంలో కూడా చాలా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నేతలు కూడా అవి చెప్పి మొత్తం ఆయా నియోజకవర్గాల పరిధిలో నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలను కావచ్చు భారీ స్థాయిలో రావడానికి తెప్పినానికి సిద్ధమయ్యారు. సో వాళ్ళు ప్రజలే కాకుండా మనం గత 10 రోజులుగా చూస్తున్నాము. కడపలో జరిగే టీడీపీ మహానాడుకు సంబంధించి ఈ మొత్తం కూడా స్వచ్ఛందంగా కూడా, ఎందుకంటే ఒక ఉత్సాహంగా కూడా టీడీపీ కడపలో జరిగే టీడీపీ మహానాడు ఉంది. ఇప్పటికే జనాలు కూడా చూడొచ్చు, లాంగ్ ప్రధాన రహదారి అది రింగ్ రోడ్, ఇది కడపలో. ఆ రోడ్లోంచి జనాలు కూడా ఇప్పటికే వస్తున్నారు. మధ్యాహ్నం ఎప్పుడో 2 నుంచి 5 వరకు అయితే ఇప్పుడే పొద్దున్నే కూడా రోడ్లోంచి చూడొచ్చు ఒకసారి. ఇప్పటికే స్వచ్ఛందంగా జనం వస్తున్నారు, చూడొచ్చు ఒకసారి. మొత్తం ఆ ప్రధాన రహదారి అంతా కూడా ఇప్పుడే వాహనాలు జనాలు మొత్తం ఇప్పటి నుంచి మొదలయ్యాయి. మొత్తం మీద అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ కడపలో జరిగే మహానాడును తీసుకునింది కాబట్టి ఈరోజు జరిగే బహిరంగ సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. ఎందుకంటే 5 లక్షల మేర జనాల్ని చేస్తున్నది. ముఖ్యంగా టీడీపీ నేతల్లో ఉన్నది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రంలో మహానాడుతో పోల్చుకుంటే కడపలో జరిగే మహానాడు విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ఉండింది కూడా నిన్న మొన్న ప్రతి విషయంలో కూడా భిన్నంగా ఉంది. మొత్తం ఏ విషయంలో కూడా భిన్నంగా చేశారు మహానాడు. చంద్రబాబు కూడా, సీఎం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని, లోకేష్ ఇద్దరు కూడా టీడీపీ నేతల్ని మొత్తం ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా శభాష్ అనిపించే విధంగా చేశారు నిర్వహణ మాత్రం. మొత్తం ఈ టీడీపీ మహానాడుకు సంబంధించి అన్నీ కూడా ప్రతి విషయంలో మొన్నటి నుంచి కూడా ఈ 2 రోజులతో పాటు చాలా అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అయింది. ఈరోజు మహానాడుకు సంబంధించిన బహిరంగ సభ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. కాబట్టి కడపలో జరిగే టీడీపీ మహానాడులో కని విని ఎరిగిన రీతిలో గతంలో జరిగిన మహానాడుతో పోల్చుకుంటే భిన్నంగా జరిగింది అనిపించుకోవడానికి సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈరోజు జరిగే బహిరంగ సభ చాలా 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 సక్సెస్ అవుతుంది. 5 లక్షల మేర అనుకున్న విధంగానే జనాలు రానున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.